నేనుండే లోతులో చూడు, నేనుండే ఎంత పెద్ద లోయలో నేను ఉన్నానో తెలుసా, ఎట్లాంటి నీళ్ళలో నేను ఉంటున్నానో తెలుసా అంచమా అని మనకి అనిపిస్తుంది, ఆ కప్ప అనుకుంటుంది అట్లా. సో మనం ఏంటిది అంటే మన చుట్టూ మనం గిరిగీసుకున్నాము, మన కుటుంబం విషయంలో కావచ్చు, మన ప్రేమల విషయంలో కావచ్చు, మన ఫైనాన్షియల్ థింగ్స్లో కావచ్చు, ప్రతిదీ కూడా ఇట్లా లైన్ సర్కిల్ గీసుకున్నాం. దీని దాటి నుంచి దీనికి రాకూడదు. నేను ఎందుకు ఇప్పుడు నేను కోరుకోమనుకోమానండి, నాకు చాలా డబ్బులు కావాలి ఇల్లు కట్టుకోవడానికి అంటావు. నువ్వు చాలా డబ్బులు కావాలంటున్నావు, నీకు డబ్బులు కావాలా ఇల్లు కావాలా? ఇల్లు కదా కావాలి. అంటే యూనివర్స్ని నువ్వు ఏ థాట్ గురించి అడుగుతున్నావు, దేని గురించి అడుగుతున్నావు నువ్వు అంటే నీ మైండ్లో అది ఉండిపోయింది, ఇల్లు కట్టుకోవడానికి చాలా డబ్బులు కావాలి, సో ఒక మంచి కారు కొనుక్కోవడానికి చాలా డబ్బులు కావాలి, అంతే కదా. మనం ఇప్పుడు ఎవరైనా కోరుకోమంటే చాలా మనీ కావాలి, నా కుటుంబం ఆర్థిక పరిస్థితి అప్పులన్నీ తీర్చడానికి. నీకు తీరాల్సింది అప్పులా, నీకు కావాల్సింది డబ్బులా? అప్పులు తీరాలి కదా. అంటే మనం యూనివర్స్ని సరిగ్గా అడగడం లేదు ఒకటి, ఇంకొకటి ఏంటంటే లిమిటెడ్గా అడుగుతున్నాం. యూనివర్స్ ఏమో అబండెన్స్ని ఇస్తుంది, పరిపూర్ణతమైన స్థితిని మనకి ఇస్తా అంటుంటే మనం మాత్రం అయ్యో వద్దమ్మా, నాకు ఇంత చాలు, ఇంత చాలు, అంతకు మించింది ఇంకొకటి వద్దు అన్న స్థితిలో మనం ఉంటున్నాం. ఒకసారి చూడండి, ఆలోచించండి, మీ జీవితంలో మీరు ఎక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు? ఈరోజు పెన్ పేపర్ తీసుకొస్తే నేను యాక్టివిటీ రాపిచ్చేదాన్ని, పర్లేదు మీ మనసులో పెట్టుకోండి, మీ మనసులో ఉన్నాయి కదా ఒక 3, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అయిన 3 పెట్టుకోండి మనసులో, చాలా ఇంపార్టెంట్ అయిన 3 అడ్డంకులు మిమ్మల్ని ఏవి ఆపేస్తున్నాయి. స్పిరిచువల్ లైఫే గురించి కాదు, మీ ఆధ్యాత్మికమైన జీవితం గురించి కావద్దు, మీ భౌతికమైన జీవితంలో కూడా మిమ్మల్ని ఆపేస్తున్న 3 అడ్డంకులు ఏంటో మీ మనసులో పెట్టుకోండి గట్టిగా. 1 2 3 ఓకే, 3 పెట్టుకోండి, 3 ఇంపార్టెంట్. ఓకే, ఇంకొకటి ఇంకెక్కడ మనం రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నాం? ఫుడ్ దగ్గర మనం పిల్లలు బక్కగా ఉన్నారనుకోండి, తినురా బక్కగా అయిపోతున్నావు, ఆ పిల్లని చూడు, ఈ బాబుని చూడు అని చెప్తాం. అదే పిల్లలు కొంచెం దీన్ని లావయ్యారు అనుకో, ఏం చెప్తాం? దిష్టి తగులుతుందిరా, నిన్నే చూస్తున్నారు అందరూ, నువ్వు ఎట్లా తింటున్నావు చూడు, కొంచెం తినాలిరా, ఎక్కువ కాదంటారు. తిననప్పుడు తిట్టేది మనమే, తిన్నప్పుడు తిడుతుంది మనమే. అంటే ఫుడ్ దగ్గర రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నాం. సపోజ్ ఇవాళ లంచ్ అయింది, ఇక్కడ నేను లంచ్ పెట్టాను, ఇమీడియట్గా మీకు స్టమక్ పెయిన్ వచ్చింది అనుకోండి, ఇంట్లో ఏం చెప్తాం? ఎవడో చూస్తుంటాడు దిష్టి కళ్ళు, అందుకే మనకి స్టమక్ పెయిన్ వచ్చింది, అందుకే వామిటింగ్స్ అయ్యాయి అని చెప్తాం. ఓకే, సపోజ్ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒకటే ఇన్సిడెంట్ జరుగుతుంది, ఒకరికి ఆరోగ్యం బాగాలేదు, ఇంకొకరికి ఏమో సడన్గా రోడ్ మీద యాక్సిడెంట్ అయింది, ఇంకొక సడన్గా జాబ్ పోయింది. ఎవరి దిష్టి కళ్ళు పడ్డాయో ఏంటో ఇంటి మీద, అంతా సర్వం నాశనం అవుతుంది అని చెప్తా. అందరికీ ఒక క్వశ్చన్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ క్వశ్చన్. ఇప్పుడు నేను నా మనసులో ఏమనుకుంటున్నానో మీకు ఎవరికైనా తెలుసా? ఎవరైనా గెస్ చేస్తున్నారా? సో నా మనసులో నేనేమనుకుంటున్నాను నాకు తెలీదు, కానీ నేనేం చేస్తున్నాను, వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్నది కూడా నేనే డిసైడ్ చేసుకుంటున్నాను. వాళ్ళు చూశారు కాబట్టి నాకు దిష్టి తగిలింది, ఫైన్, నేను ఒప్పుకుంటాను. మనం అన్నం తినేటప్పుడు కావచ్చు, లేకపోతే నలుగురికి భోజనం పెట్టేటప్పుడు కావచ్చు, మన పిల్లల భోజనం విషయంలోనే కావచ్చు, మనం ఎంత రెస్పెక్ట్గా ఉంటాం కదా ఫుడ్ మీద, కానీ అది అన్ని ఎనర్జీస్ అనేవి సేమ్గా ఉండవు. కానీ ఎనర్జీస్ సేమ్గా ఉన్నాయో లేవో నీకెట్లా తెలుస్తుంది? నా మనసులో నేను ఎక్కువ తింటున్నావా, నువ్వు తక్కువ తింటున్నావా, లేకపోతే నువ్వు చాలా తింటున్నావా, నేనేమనుకుంటున్నాను నీకు తెలియదు కదా. ఇప్పుడు ఎవరికైనా కూడా మన కుటుంబంలో ఏమనుకుంటున్నామో ఎవరికి తెలియదు కదా. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తున్నాము,
ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళది నెగిటివ్ ఎనర్జీయా పాజిటివ్ ఎనర్జీ ఇవన్నీ పక్కన పెడితే నువ్వు నీ ఫుడ్కి ఎలాంటి వైబ్రేషన్ ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్. సో నువ్వేం చెప్తున్నావు, నీకేదో వామిటింగ్స్ అయింది, అప్పుడు నీకు నువ్వేం చెప్పుకోవాలి, అవును నా ఆరోగ్యం. ఒక్క సెకండ్, మన ఫ్రెండ్స్ అందరికీ కూడా వెల్కమ్ చెప్తాం. ఇటు వచ్చేస్తా సరిపోతుంది. మేడం క్లాస్ అయిపోతుంది, అసలు అక్కడ ఉండండి, మీరు రండి. వచ్చే చైర్లో కూర్చోండి మేడం. మేడం అక్కడ కూర్చుంటారు, ఇటు వచ్చేయండి మేడం. రండి మేడం, ఇటు రండి, మీకోసం అయిపోతుంది రండి. సో ఫ్రెండ్స్, అందరు కూర్చోండి ప్రశాంతంగా. సో మనం అంటే మన చుట్టూరు పెట్టుకున్న బౌండరీస్, రిస్ట్రిక్షన్స్, మనకు మనం పెట్టుకున్న అడ్డంకుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే మేడం. అమ్మ, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం పెట్టుకుంటున్న అడ్డంకుల గురించి, ఒక ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు, మన ప్రాక్టికల్గా మన రియల్ లైఫ్లో కూడా మనకి ఎట్లాంటి అడ్డంకులు ఉన్నాయి, మనం ఎట్లాంటివి క్రియేట్ చేసుకుంటున్నాం మన చుట్టూరు అనే టాపిక్ మాట్లాడుతున్నాము. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే ఎవరి దగ్గర పెన్ పేపర్ ఉంటే మీరు రాసుకోండి. మిమ్మల్ని ఆపుతున్న 3 అడ్డంకులు ఏంటో ఒక పేపర్ మీద రాసుకోండి, 3 లేదా 5. సో ఫుడ్ గురించి మాట్లాడుతున్నాము. జనరల్గా మనం ఆహారం తీసుకునేటప్పుడు ఒకరి గురించి మాట్లాడుకుంటాం. అంటే వాళ్ళు ఎంత తింటున్నారు, అంత తింటున్నారు, మొత్తం పడి తినేస్తున్నారు మా ఇంటి మీద వచ్చి. లేదు అంటే మీ బాబునో పాపనో చూసినప్పుడు కంపారిజన్ చేయడం. బక్కగా ఉన్నప్పుడేమో ఫుడ్ తినట్లేదని తిడతాము, అదే పిల్లవాళ్ళు లావ్ అయిపోతే మళ్ళీ లావ్ అయ్యాము అని చెప్పి కూడా తిడుతున్నాం, తక్కువ తినండి అని. సో ఇక్కడ ఏంటిది అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ వైబ్రేషను పాజిటివా నెగిటివా అనేది మనకు తెలీదు. ఎందుకంటే వాళ్ళ థాట్ మైండ్లో ఎట్లా ఉందో మనకు తెలియదు కదా. మనం మన థాట్కి బలం దేన్నైతే చేకూరుస్తున్నామో దానివల్ల దానికి బలం పెరుగుతుంది. సపోజ్ నేనున్నాను, నాకు ఈరోజు వామిటింగ్స్ అయిందనుకోండి, నేనేమంటున్నాను, అరే ఫుడ్ బాలేక వామిటింగ్స్ అయిందో, లేకపోతే నాకు పడలేక, అది పెట్టిన ఫుడ్ నాకు పడలేక వామిటింగ్స్ అయితే బాగుంటుంది. కానీ మనం ఏమనుకుంటాం, వాళ్ళు చూశారు, వీళ్ళు చూశారు. సో దీనికి కూడా మనం తినే తిండికి కూడా మనం రిస్ట్రిక్షన్ పెట్టుకుంటున్నాం. అబండెన్స్ అనేది ఫుడ్లో కూడా లేదు మనకి. అబండెన్స్ ఫుడ్ విషయంలో కూడా మనకు లేదు. అంటే మనీ విషయంలో మనం రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నాము, మన జాబ్ విషయంలో మనం రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నాము, మనం పొందే ప్రేమ విషయంలో రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నాము. సో అమ్మాయిని కాబట్టి బాబుని ఇన్ని రోజులు ఎత్తుకోవాలి, వాడు పెద్దగా అవుతున్నాడు కదా మనం ముట్టుకోకూడదు. లేదు, అమ్మో ఇప్పుడు నేను పెద్దగా అయిపోయాను, నాకు 2 పిల్లలు పుట్టారు, ఇప్పుడు నా భర్త దగ్గర నుంచి ప్రేమ పొందడం ఏంటి, నాకు ఇప్పుడు పిల్లలు కదా ఇంపార్టెంట్, నా మనవాళ్ళు కదా ఇంపార్టెంట్. సో మన ప్రేమ విషయంలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఫుడ్ విషయంలో కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నాము. సపోజ్
ఇక్కడ ఒక 100 మెంబర్స్ ఉన్నారు. నా దగ్గర కొంచెం టీ ఉంది, కొన్ని బిస్కెట్స్ ఉన్నాయి. నేను చూసిన వెంటనే ఏం చెప్తున్నానంటే గట్టిగా, అరే ఈ బిస్కెట్స్ ఉన్నాయి చూడు, ఇవి సరిపోవేమో మనకి, ఇంతమంది ఉన్నామంటాం. చూడగానే అమ్మో 100 మంది దాకా వచ్చారు, మన దగ్గర ఉన్నది సరిపోవేమో అంటాం. ఇమ్మీడియట్గా నేను ఈ మాట అన్నప్పుడు మీ మైండ్లోకి ఎట్లాంటి థాట్ వస్తుంది? నేను ఆ టీ ఇచ్చినా కూడా ఇది సరిపోదేమో అందరికీ, అంటే నా దగ్గర పరిపూర్ణంతమైన అది లేదు, అంటే సఫిషియంట్ ఫుడ్ లేదు, అబండెన్స్ లేదు స్నాక్స్ విషయంలో. సో నేను ఆ స్నాక్ తింటున్నా కూడా నా మైండ్లో, నా థాట్లో, నా కడుపులో అదే జీర్ణించిపోయింది. సో ఇది సఫిషియంట్ కాదు. అంటే నేనేమంటున్నాను, ఫుడ్ క్వాంటిటీ ఉంది కదా, ఇది నేను నా మనసులో అనుకొని ఈ క్వాంటిటీ సరిపోదు, ఇంకా కొంచెం క్వాంటిటీ తెప్పిస్తే బాగుంటుందేమో అనుకోవడం వేరు. ఇది సరిపోదు అందరికీ అని ఒక డిక్లరేషన్ ఇచ్చేస్తే, ఓపెన్ డిక్లరేషన్ ఇచ్చేస్తే, అది విన్న వాళ్ళందరూ కూడా తినేటప్పుడు ఆ వైబ్రేషనే తీసుకుంటాం. అంటే ప్లెంటీగా లేదు, సరిపోయేంత లేదు, ఫుడ్ సరిపోయేంత లేదు. సో మనం ఎలాంటి సిచ్యువేషన్లో కావచ్చు, ఆ సిచ్యువేషన్కి బలం ఎప్పుడు వస్తుంది, ఆ థాట్ ఎప్పుడు యాక్షన్ రూపంలో వస్తుంది అంటే పదే మన వైబ్రేషన్ మనదే ఇంపార్టెంట్, మనమే చేకూరుస్తాం దానికి బలం. ఇప్పుడు నేను ఉండి ఏమైనా సార్ వెనకాల అడిగాను అనుకోండి, డబ్బులు మీరు ఎందుకు సంపాదిస్తున్నారు, మీరు ఎందుకు డబ్బులు సంపాదిస్తున్నారు సార్, మిమ్మల్ని అదే చెప్పండి సార్, మీరు ఏమనుకుంటున్నారు? కుటుంబం గురించి, అంటే కుటుంబం, సొసైటీ గురించి కూడా, ఫ్యామిలీ కోసం ముందు ఫస్ట్ ఇంపార్టెంట్, నా కోసం ఫ్యామిలీ కోసం, మీకోసం ఫ్యామిలీ కోసం. ఇంకా కొంతమందిని చూద్దాం. మ్యామ్ మీ హస్బెండ్ కావచ్చు, మీరు కావచ్చు, ఎవరి కోసం సంపాదిస్తున్నారు, ఎందుకు సంపాదిస్తున్నారు? సో అవసరాల కోసం, వాటి కోసం చేస్తున్నాం. ఓకే, సో మనం మనీ సంపాదించేటప్పుడు నాకు అబండెన్స్గా మనీ ఉంది, అబండెన్స్గా ఫ్లో ఉంది అనేది ఎవరు అనుకోము. సో ఇప్పుడు మనీ ఉన్నాయనుకోండి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి? ఇప్పుడు మనీ సంపాదించి మీరు బ్యాంకులో వేసుకోవడం వల్ల అంటే ఏం చెప్తారు? రేపు ఫ్యూచర్లో ఆరోగ్య సమస్యలు వచ్చినా, లేకపోతే మా పెళ్ళి, ఒకవేళ మా పిల్లలకి ఏదైనా అవసరాలు వచ్చినా, లేదు రేపు నాకు ఏదైనా అవసరం వచ్చినా అంటే నువ్వే ఈ థాట్కి బలం ఇస్తున్నాం, మనమే ఆ ఎనర్జీ ఇస్తున్నాము. సో హెల్త్ బాగాలేదు అంటే ఇమీడియట్గా నిజంగానే హెల్త్ బాగోదు. డబ్బులు నువ్వు ఎవరి కోసం సంపాదిస్తున్నట్టు నీ హెల్త్ కోసం. నీ హెల్త్ ఏమవుతా నీకు అవసరానికి వస్తాయి, అవి బాగాలేకపోతే అవసరం వస్తాయి. అంటే నువ్వు ఇండైరెక్ట్గా నువ్వేం కోరుకుంటున్నావు? బాగాలేకపోవడం అనేది కోరుకుంటున్నావు. నా కుటుంబం మంచి కోసం అని అంటున్నావు. నీ కుటుంబం మంచి కోసం అంటే ఇప్పుడు చెడ్డగా ఉందా అంటే నువ్వు చెడు. ఇండైరెక్ట్గా మన థాట్ అనేది ఆ నెగిటివ్ ఎనర్జీకి వైబ్రేషన్ చేకూరుస్తుంది. పక్కనున్న వాళ్ళు దిష్టి పెట్టో, లేకపోతే పక్కనున్న వాళ్ళు కలవడో, ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ ప్రైమరీగా మనమే బలం చేకూరుస్తున్నాం ఒక నెగిటివ్ థాట్కి. అంటే అసంపూర్ణత, అబండెన్స్ అనేది మన లైఫ్లోకి లేకపోవడానికి రీజన్ ఏంటిదంటే గాడో, నేచరో, పక్కనున్నో, సొసైటీయో, ఫ్యామిలీ మెంబర్సో కాదు. ఫస్ట్ రీజన్ మనల్ని మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ ఈ అబండెన్స్ అనే వర్డ్ అప్పుడప్పుడు మెడిటేషన్ సెషన్స్లో నేను విన్నాను, ఓకే ప్రాక్టీస్ చేశాను, అంతవరకే. కానీ అబండెన్స్ అనే వర్డ్ ఉంది కదా, అది అంతగా నా లైఫ్లో అంటే లైక్ అది క్వశ్చన్ మార్క్ అనమాట. నిజంగా ఉందా? ఆ మెడిటేషన్ చేస్తే నిజంగా అబండెన్స్ వస్తుందా? చూద్దాంలే, రేపు నాకు ఏదైనా బాగాలేకపోతే అప్పుడు చూసుకుందాం. అప్పుడు నేను ఒక కోరిక కోరుకుంటాను, నా హెల్త్ బాగోవాలని. అప్పుడు చూస్తాను అబండెన్స్ నిజంగా నా లైఫ్లోకి వస్తుందో రాదో అనుకున్నాను. చాలా క్యాజువల్ థాట్. ఒక అబండెన్స్ లెసన్ విని నేను వేసుకున్న క్వశ్చన్ అంటే పిరమిడ్ మాస్టర్స్ చెప్తూ ఉంటారు కదా అబండెన్స్ అనే వర్డ్, అక్కడ ఇక్కడ బుక్స్లో చదువుతుంటాం కదా. ఇది ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ ఈ టైంకి నేను ఐసీయూలో ఉన్నాను. మంచిగా ఒక 8 days కోమాలో ఉన్నాను హాయిగా. దాని తర్వాత నా బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది.
డాక్టర్స్ వచ్చి ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ అమ్మాయి రేపటి నుంచి ఇంకా నడవబోదు, అయిపోయింది జీవితము, ఈ నర్వ్కి సంబంధించిన ప్రాబ్లం ఏదో స్టార్ట్ అయిపోయింది బ్రెయిన్లో, మేబీ ఇది ఒకవేళ పీక్స్కి వెళ్ళిపోతే ఒక 2 months కావచ్చు, మూవీలో చూపిస్తాం కదా ఇంకొక 2 daysలో కావచ్చు, అట్లా డిక్లరేషన్ ఇచ్చేసి వెళ్ళారు. బెడ్ మీద కూర్చున్నాను కదా, ఐ ట్రూలీ ఆస్కింగ్ గాడ్, అంటే దేవుణ్ణి నిజంగా ప్రార్థిస్తున్నాను. ఆ టైంలో ఏ దేవుణ్ణి ప్రార్థించాలో కూడా తెలియదు. అంటే యూనివర్స్ అంటున్నారు, పంచభూతాలు అంటున్నారు, యూనివర్స్ని అడగాల, గాడ్ని అడగాల, లేకపోతే గాడ్ యూనివర్స్ సేమా? పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే హాస్పిటల్ బెడ్ మీదలో ఉన్నాను, చచ్చిపోయే సిచ్యువేషన్లో ఉన్నాను, ఇది నా డౌట్. సో సర్లే ఎట్లయితే ఏంటి, దేవుడికి ఒకటి అడుగుతున్నాను, బ్రతికిపి దేవుడా అని అడగట్లేదు, ఇట్లాంటి సిచ్యువేషన్ ఇచ్చావు కదా నువ్వే నన్ను చంపేసాయి, నా వల్ల కాదు. నా తమ్ముడు వచ్చి నాకు డైపర్స్ చేంజ్ చేస్తున్నాడు, బెడ్ మీద నుంచి లేవద్దు అంటున్నారు, దీనికంటే చంపేయడం బెటర్ కదా నన్ను, నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు అని అడుగుతున్నావు. ఆ టైంలో నేను గాడ్ని ఏం అడగాలి? గుడ్ హెల్త్ ఇవ్వు గాడ్ అని అడగాలి. కానీ నేనేం అడుగుతున్నాను? చావు ఇవ్వు గాడ్ అని అడుగుతున్నాను. అంటే నేను ఏం చెప్తున్నాను యూనివర్స్కి, ఏం అడుగుతున్నాను? కోరిక. మరి ఎట్లాంటి కోరిక కోరుతున్నాను? కానీ ధ్యానం అనేది, మెడిటేషన్ అనేది, నేను చాలా ప్రాక్టికల్ అమ్మాయిని, క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, ఈ బొక్కలో కాదు, నేను నమ్మకపోతే దేన్ని కూడా నమ్మను, అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని. కానీ మెడిటేషన్కి స్కూల్లో కనెక్ట్ అయ్యాను, ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు, హాస్టల్ దాదాపు 12 years హాస్టల్, ఇంకా నేచర్ ఒక్కటే మనకి తోడు నీడ, అందుకని నేచర్తో ఫ్రెండ్షిప్ చేశాను. కానీ మెడిటేషన్ ఇదని నాకు తెలీదు. నాకు ఒక చెట్టుతోటి ధ్యానం చేసినప్పుడు ఆ చెట్టు ప్రామిస్ చేసింది, నెక్స్ట్ ఇయర్ నువ్వు ఇక్కడికి వచ్చి నాతో మీట్ అవుతావని. ఆ బెడ్ మీద ఉన్నప్పుడు అది కూడా గుర్తొచ్చింది, నువ్వు కూడా ప్రామిస్ చేసినావు కదా రమ్మని. ఇవంతా వేస్ట్ ఏమో. మెడిటేషన్ అనేది ట్రాష్. అంటే నాకు నేను డైవర్ట్ చేసుకోవడానికి పెట్టుకున్న ఒక ట్రాష్ ఈజీగా అనుకున్నాను. మీరు నమ్మరు, నేను ఈరోజు బెడ్ మీద ఉన్నాను, డాక్టర్స్ కూడా ఇంటికి వెళ్ళగొట్టేసారు, ఇంకా అయిపోయింది, హాస్పిటల్లో లక్షలు మాకు అర్పించడం తప్ప ఇంకా ఈ అమ్మాయి లైఫ్ ఏం లేదు అని ఇంటికి పంపించారు. నెక్స్ట్ డే మొబైల్ ఇవ్వట్లేదు పేరెంట్స్, ఎందుకంటే ఫ్రెండ్స్ కాల్ చేసి జాలి చూపిస్తున్నారనమాట, ఇవ్వట్లేదు. అప్పుడు నేను ఒకటే అనుకున్నాను, మెడిటేషన్ అంటున్నారు కదా, నేను చెయ్యలేని సిచ్యువేషన్లో ఉన్నాను. మెడిటేషన్ కళ్ళు మూసుకొని నా బ్రెత్ మీద కాన్సన్ట్రేట్ లేని సిచ్యువేషన్లో ఉన్నాను. ఇన్ని రోజులు హెల్ప్ చేయడం కాదు, ఈరోజు నేను ఉన్న సిచ్యువేషన్లో నువ్వు నాకు హెల్ప్ చేయడం ఇంపార్టెంట్. నేను నీకు మెడిటేషన్ కూడా చేయలేను, సో అపోజిషన్ కూడా నాకు లేదు, పోయేటట్టుకున్నా ఏదో ఒకటి చెయ్యు అని జస్ట్ ఇట్లా కోరుకొని వదిలేసినాం. నెక్స్ట్ మూమెంట్లో నిజంగా లహరి అనే అమ్మాయి పిఎంసీ నుండి కాల్ వచ్చింది, పిఎంసీ ఛానల్ నుండి, మ్యామ్ రామలక్ష్మణ్ సార్ తోటి ఇంటర్వ్యూ ఉంది కదా, 1 month నుండి మీకు కాల్ చేస్తున్నాము, మీరు హాస్పిటల్ అంటున్నారు, రేపు చేస్తారా అని. మా ఇంట్లో వాళ్ళు, మా అమ్మ చీపురు కట్టతో తంతానండి, మా నాన్న చెప్పు తీసుకుని కొడతా అంటున్నాడు. ఎందుకంటే అసలు లేవలేను, బెడ్ మీద నుంచి లేవలేని పొజిషన్. నేను చెప్పాను మా తమ్ముడిని తీసుకొని వెళ్తాను. ఇంకొక గొప్ప వరం ఏమి ఇచ్చాడంటే మర్చిపోవడం. మా అమ్మ గుర్తులేదు, మా నాన్న గుర్తులేదు, ప్రపంచం ఏమీ గుర్తులేదు, మొత్తం శూన్యం. అట్లాంటి సిచ్యువేషన్లో నేను ఒకటి నిజంగా చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ ఎ స్టోరీ. నా లైఫ్ని చూస్తున్న, నా హాస్పిటల్ బెడ్స్ చూసిన వాళ్ళు ఎవరైనా, మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ డే పిఎంసీ ఛానల్కి వెళ్ళే టైంకి నాకు కొంచెం ఓపిక వచ్చింది. మా తమ్ముడిని పట్టుకొని నడిచేంత, వెహికల్లో కూర్చొని అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసేంత, ఇక్కడికి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు దెన్ మా తమ్ముడే వచ్చి చెప్తున్నాడు, రాజీ నీకు మేము ఎవ్వరం గుర్తులేము, కానీ నీకు మెడిటేషన్కి సంబంధించిన థెరపీస్ ఇవన్నీ నీకు ఎట్లా గుర్తున్నాయి, అంత స్పాంటేనియస్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నావు, ఆ ఆన్సర్స్ నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడిగాడు. అప్పుడు నేను ఆలోచించాను, నిజమే కదా, నాకు ఏది గుర్తులేదు, అమ్మ గుర్తులేదు, అయ్య గుర్తులేదు, కానీ మెడిటేషన్ థెరపీకి సంబంధించిన విషయాలు వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాము. అండ్ రామలక్ష్మణ్ సార్ ఒకటి అన్నారనమాట, మీకు ఇంత చిన్న ఏజ్లో అంత మెచ్యూరిటీ ఎలా ఉంది అని. మా తమ్ముడు వెనకాల నవ్వుతున్నాడు, మెచ్యూరిటీగా పొందన ఇది మొత్తం మర్చిపోయి వచ్చింది అని వాడు జోక్ చేస్తున్నాడు వెనకాల. అంటే పరిపూర్ణత అనేది నా లైఫ్లో, నేను అదే అమ్మాయిని లేచి నిలబడ్డాను 2 రోజుల తర్వాత, సగం గుర్తుంటుంది, సగం గుర్తుండదు.
కానీ చేసే పనిని పదే 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 కాన్షియస్గా ఉండాలి. కాన్షియస్ లేకపోతే ఈ మెట్రోలో స్టేషన్ దిగాల్సింది నెక్స్ట్ మెట్రో స్టేషన్లో దిగుతాను. కాన్షియస్గా ఉండడం. దాని నెక్స్ట్ చేస్తున్న పనిని ఇష్టపడి చేయడం. నాకు ఒకరి కింద రిస్ట్రిక్ట్గా వెళ్ళి వర్క్ చేయడం అంటే ఇష్టం ఉండదు. నాకు ఒక బ్యూటిఫుల్ ఇమాజినేషన్ కూడా ఉంది. నాకు ఒక జాబ్ హాస్పిటల్ బెడ్ మీద నేను ప్రాక్టికల్ చేసిన ఇంకొకటి అబండెన్స్కి సంబంధించిన జాబ్. నా హెల్త్తో పాటు నాకు ఒక జాబ్ కావాలి. ఎట్లాంటి జాబ్ అంటే మొత్తం తిరగాలి, హాయిగా తిరగాలి, నచ్చినట్టు పని చేసుకోవాలి. నాకు ఫార్మింగ్ అంటే ఇష్టం, టీచింగ్ అంటే ఇష్టం. చెయ్యి పెట్టలేని సబ్జెక్ట్ ఏది లేదు, ఆల్మోస్ట్ అన్నిట్లో ఉంది. సో ఇవన్నీ చేయాలని ఒక కోరిక. బెడ్ మీద నుంచి లేచిన తర్వాత ఒక జాబ్ ఆఫర్ వచ్చింది. మా వేరే ఫాదర్ ఇచ్చారనమాట. ఆయన ఐసీయూ బెడ్లో ఉండి ఈ ప్రాజెక్ట్ ఒక్క 3 నెలలు చేసి పెట్టాం మా మహాతల్లి అని ఇచ్చారు. నా జాబ్ అన్ని విలేజెస్కి వెళ్ళడం, ఎంపవర్మెంట్ క్రియేట్ చేయడము డిఫరెంట్గా ఉంటుంది. నాకు నచ్చిన వర్క్ అది. హెల్త్ వచ్చింది, సో జాబ్ వచ్చింది. నేను జస్ట్ ఒక గంటలు సాధన ఏం చేయలేదు దీనికి. ఒక్క కోరిక, అబండెన్స్ అనే చిన్న వర్డ్ కోసం చేసిన ప్రాక్టికల్. హెల్త్ వచ్చింది, వెల్త్ వచ్చింది. నా జాబ్తో పాటు నా హాస్పిటల్కి ఆల్మోస్ట్ 27 lakhs ఖర్చు అయింది. ఆ డబ్బులు కూడా ఇప్పుడు నేనే సంపాదించుకొని నేనే కట్టుకోవాలి. సో అది కూడా వచ్చింది, వెల్త్ వచ్చింది. సో ఇది అంటే ఒక కట్టు కథ లేకపోతే దేని గురించో చెప్పట్లేదు. కేవలం మెడిటేషన్ చాలామందికి తెలియదు. చాలామందికి డిఫరెంట్ అపోహలు ఉంటాయి. పెద్దవాళ్ళకేమో ఓకే ఇదే మన సత్సంగం, లేకపోతే ఇదే మనకి జీవనం ఉంటుంది. కానీ మనం చేస్తున్న మెడిటేషను మన ప్రజెంట్ లైఫ్కి యూజ్ అవుతుంది. మన సెకండ్ లైఫ్ పక్కన పెట్టండి, మన నెక్స్ట్ లైఫ్ పక్కన పెట్టండి. ఆ నెక్స్ట్ నేను రజనీగా పుట్టాను 100%, ఇదే నా లైఫ్ రజనీగా. ఒకవేళ నెక్స్ట్ లైఫ్లో నేను మనిషిగా పుట్టినా నాకు ఇంకొక నేమ్ ఉంటుంది. మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో ప్రజెంట్ లైఫ్కి ఇది యూజ్ అవుతుంది. సో అబండెన్స్ అనే వర్డ్ తీసుకోవడానికి రీజన్, ఈరోజు పరిపూర్ణత అనే వర్డ్ తీసుకోవడానికి రీజను, మీకు ఉన్న రిస్ట్రిక్షన్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటిది అంటే ఇది అన్నమాట. మన జీవితంలో ఏ విధంగా అయితే నేచర్ ఇచ్చిందో ఆ విధంగానే పరిపూర్ణత, అబండెన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు, హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు. మా ఫాదరు జస్ట్ ఇంటి గోడ ఉంది కదా, ఆ గాంధీ బొమ్మ ఉందనుకోండి, ఆ గాంధీ నిన్నెందుకు చూస్తున్నాడు అనే టైపు మా ఫ్యామిలీ. ఐ మీన్ జస్ట్ జనరల్గా చెప్తున్నాను. అంత రిస్ట్రిక్షన్స్. ఒక మూవీకి వెళ్తే ఒక వెనకాల సీట్ మొత్తం ఖాళీ చేపిస్తారు, కేవలం మేము ఒక 5-6 సిస్టర్స్ని కూర్చోవడానికి. అంత స్ట్రిక్ట్ మా ఫాదర్. కానీ అదే మా ఫాదర్ నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను, రేపు హైదరాబాద్లో ఉంటాను, నెక్స్ట్ కర్ణాటకలో ఉంటాను. నా జాబే తిరగడం. సో ఇంకొకటి నేను నేర్చుకున్నది దీనివల్ల స్ప్రెడ్ చేయడం. అదే మా ఫాదర్. లాస్ట్ ఇయర్ ఉన్న మా ఫాదరే ఈ ఇయర్ ఏం అడగరు, ఫోన్ చేస్తారు, ఎక్కడున్నావు అని అడుగుతారు. ఇక్కడ ఉన్నాను అంటే సరే జాగ్రత్త, అంతే అయిపోయింది. టీవీలో ఏదైనా ఇష్యూస్లో ఇంటర్వ్యూస్లో చూసినప్పుడు కాల్ చేస్తారు, ఇక్కడ పలానా ఛానల్లో లైవ్ వస్తుంది, నువ్వు ఎక్కడ ఉన్నావు అని. ఇక్కడ ఉన్నాను అని చెప్తాను, పెట్టేస్తారు. అంటే నేనేం చెప్తున్నాను, నా లైఫ్లో అసలు సాధనే తెలియని అమ్మాయిని నేను. నాలాంటి ఒక అమ్మాయి నాకు నచ్చింది నా లైఫ్లో క్రియేట్ చేసుకుంటున్నప్పుడు, మీకు మంచి సత్సంగం ఉంది, మంచి మెడిటేషన్ చెప్పేవాళ్ళు ఉన్నారు, మీరు మెడిటేషన్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు, మీరు ఎట్లాంటి పరిపూర్ణత మీ లైఫ్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా. ఇంకొకటి ఏంటిది అంటే, మీరు యూనివర్స్ని అడిగేటప్పుడు పరిపూర్ణంగా అడగండి, లిమిటేషన్గా అడగకండి. నాకు మంచి అందరికీ భోజనం పెట్టేంత కెపాసిటీ ఇవ్వమని అడగడం వేరు. నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి, దానివల్ల నేను ఏదైనా సహాయం చేస్తాను అంటారు. ఏదైనా సహాయం అంటే ఏంటిది కదా. సో మనం అడిగే కోరిక అది పరిపూర్ణంగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది రిస్ట్రిక్షన్, దానికి కూడా కోరిక ఏంది, ఫ్రీగా కోరుకోవచ్చు కదా మనం, దానికి కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నాం. రిస్ట్రిక్షన్స్ లేకుండా లైఫ్ని లీడ్ చేయాలి, హ్యాపీగా హెల్తీగా మంచి ఫుడ్ తీసుకుంటూ. సో నా లైఫ్లో జరిగింది ఏది కూడా ఒక స్టోరీ కాదు, ఇది నిజ జీవితంలో. నేను మెడిటేషన్ మా ఫ్యామిలీలో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్.
అండ్ ఇంకొకటి అసలు పర్మిషన్ ఇయ్యరు. మెడిటేషన్ అంటే కర్రే, చీపురు కర్రే. అట్లాంటి ఫ్యామిలీస్ ఉండి వచ్చిన నేను హ్యాపీగా చేసుకుంటున్నాను. అది నా గొప్పతనం కాదు, యూనివర్స్ ఇచ్చింది ఆ ఛాన్స్. ప్రతి ఒక్కరికి లిమిటేషన్స్ ఉన్నాయి మనకి. బెడ్ మీద ఉండేటప్పటికే మెడిటేషన్ ఉన్నారా? అప్పటికే మెడిటేషన్లో ఉన్నాను సార్. ఆ మెడిటేషన్ ముందే అడిగాను అనమాట. అబండెన్స్ అనే వర్డ్ విని మంచి ఆరోగ్యం ఇస్తే బాగుండు అనుకునే నేనేం అడిగాను అంటే, నాకు ఈసారి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు అబండెన్స్ అనే వర్డ్ గురించి తెలుసుకుంటాను అని అడిగాను. అదే థాట్ ఇచ్చాను ఆ రోజు. ఇదే అడిగాను అనమాట. అంటే నేను అబండెన్స్ గురించి తెలుసుకోమా, నువ్వు గాడ్ నుంచి పరిపూర్ణత తీసుకో అంటే నేనేం చేశాను అంటే, నాకు ఆ సమయం సందర్భం వస్తుంది కదా అప్పుడు కోరుకుంటానన్నాను. అట్లా ఎట్లాంటి సందర్భం రావాలో కూడా నేనే డిసైడ్ చేసుకున్నాను. నా థాటే డిసైడ్ చేసింది, నాకు హెల్త్ బాగాలేనప్పుడు నేను చూసుకుంటానులే అని. సో రిస్ట్రిక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి మనం పెట్టుకునే రిస్ట్రిక్షన్స్. ఇంకొకటి, ఇప్పుడు సపోజ్ జాబ్ కావాలి అనుకున్నారు, యూనివర్స్ మంచి జాబ్ ఇచ్చింది, మంచి జాబ్ అందుకు సర్వైవ్ అవుతుంది. నీకు యూనివర్స్ జాబ్ ఇస్తున్నప్పుడు నీవు ఎందుకు పెట్టుకుంటున్నావు మార్కెట్ 10,000 కావాలి, 15,000 కావాలి? మీకు నచ్చిన నెంబర్ పెట్టుకోండి, మంచి నెంబర్ పెట్టుకోండి, హ్యాపీగా సఫిషియెంట్గా మీ ఫ్యామిలీకి సరిపోయే నెంబర్ పెట్టుకోండి. నేను ఫస్ట్ బెడ్ మీద ఉన్నప్పుడు 15,000 శాలరీ కావాలనుకున్నాను. ఎగ్జాక్ట్ నా ఫస్ట్ చెక్ 15,000. దాని తర్వాత నా థాట్స్లో చేంజ్ వచ్చింది. ఎందుకు నేను రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నాను ఫైనాన్షియల్గా? సో నేను రిస్ట్రిక్షన్స్ ఫైనాన్షియల్గా పెట్టుకోను. సో ఒక నెంబర్ అనుకుంటాం కదా మనం మెడిటేషన్ చేసేటప్పుడు. నేను అనుకునే నెంబర్ 50. ఈ నెంబర్ అనుకుంది లాస్ట్ వీక్ నేను యూనివర్స్ని ఏం అడిగానంటే, ఒక వర్క్ చేస్తున్నాను అనమాట సార్. అందరం ప్రాక్టికల్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, మేము 13 మంది ఉన్నాము. వాళ్ళకి ఇట్లాంటి వర్క్ ఏమంటారు, అవుట్డోర్స్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. వాళ్ళని అనుకోమన్నాం, రిస్ట్రిక్షన్స్ అనుకోమన్నప్పుడు నేను కూడా గుర్తించాను, ఫైనాన్షియల్గా నేను కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నాను కదా. 15,000 అని అడిగాను, నిజంగా నాకు 15,000 సరిపోతున్నాయా? నేను ఎందుకు అట్లా పెట్టుకున్నాను? సరే ఈసారి నెంబర్ చేంజ్ చేసుకుంటాను, 50 అని పెట్టుకున్నాను. ఇంకోటి, అబండెన్స్ ఆఫ్ లవ్ కావాలి. నాకు అస్సలు ప్రేమ అనే వర్డ్ చిన్నప్పటి నుండి లోన్లీగా పెరిగాను. సో అబండెన్స్గా లవ్ కావాలి అని కోరుకున్నాను. లాస్ట్ వీక్ సార్ మీరు నాకు కాల్ చేసేటప్పుడు నేను కర్ణాటక అదే ప్రోగ్రాంలో ఉన్నాను. సో 50,000 గుడ్ హెల్త్, 50,000 గుడ్ లవ్. సో ఈ 15,000 అయిపోయింది కదా, నేను బయటికి వచ్చాను, ప్రోగ్రామ్ అయిపోయింది. నాకు ఒక మెయిల్ వచ్చింది, రజని నీ వర్క్స్ చాలా బాగున్నాయి, నేషనల్ వైజ్గా నిన్ను ప్రమోట్ చేస్తున్నామని ఒక మెయిల్ వచ్చింది. ఇంకొక కాల్ వచ్చింది, కేరళ స్కూల్లో మున్నార్లో పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషను, శాలరీ ప్లస్ హౌసింగ్ ఒక ఆఫర్ వచ్చింది. ఇంకొక ఆఫర్ వచ్చింది ఎన్జిఓ నుంచి, 50,000 శాలరీ, ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి వర్క్ చేయాలి, రూరల్ డెవలప్మెంట్ చేయాలి ఈ ప్రోగ్రామ్. సో వీళ్ళెవ్వరికి కూడా నేను తెలీదు, రజనీ అనే అమ్మాయి వాళ్ళకి తెలీదు, పలానా ఎవరో చెప్పారు పలానా వర్క్ చేస్తుంది అని. సో అట్లా వాళ్ళు ఇచ్చారు. అందరు ఇచ్చిన ఆఫర్ 50,000. ఈ వీక్లో నా మొబైల్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, 50,000 ఆఫర్. ఈ వీక్ వచ్చిన జాబ్స్ అన్నీ కూడా. ఇంకొకటి, అబండెన్స్ కోరుకుంది ప్రేమ కదా. ప్రతి సందర్భంలో నేను అది ఫీల్ అవుతున్నాను, ప్రతి సందర్భంలో. మొన్నటికి మొన్న నేను ట్రైన్ అనుకున్నాను, అది కాస్త మిస్ అయిపోయింది, వేరే ట్రైన్ ఎక్కాను. జడ్చర్లలో దిగిపోవాల్సి వచ్చింది, ట్రైన్లో ఖాళీ లేదు. జడ్చర్లో దిగేసరికి 9:30 అవుతుంది. 2 కిలోమీటర్స్ బయటకు నడవాలి, ఎవ్వరు లేరు, ఎవరో తెలీదు. ఇంజనీర్ అంట అక్కడ, ఇంజనీర్ పెద్ద ఆయన వచ్చారు. అసలు ఆయన ఎవరో నాకు తెలీదు, నేను ఎవరో ఆయనకు తెలీదు. అమ్మ నేను ఇక్కడ ఇంజనీర్ని, నాతో బయటకు రా అన్నారు. బయటకు వచ్చాము. ఈ ప్రాసెస్లో మాకు తెలిసింది ఏంటిదంటే, ఆయన ఇంజనీరు, ఆయన కూడా న్యాచురల్ అగ్రికల్చర్ చేస్తున్నారు అని. ఆయన అమ్మ ఇక్కడ నా పెద్ద ఇల్లు ఉంది, అక్కడ 4 బేకరీలు ఉన్నాయి ఆయనకు ఆ సెంటర్లో. ఒక జ్యూస్ ఇచ్చారు, ఒక ఫుడ్ ఇచ్చారు. లైక్ ఐఎమ్ ఎంజాయింగ్ మై అబండెన్స్ ఆఫ్ లవ్.
ఇవాళ నేను లంచ్కి వచ్చాను మ్యామ్ వాళ్ళ ఇంటికి. నా ఎక్స్పెక్టేషన్ పప్పు సాంబార్, డెలీషియస్ ఫుడ్, మంచి ఫుడ్ పెట్టారు. లైక్ నేను ప్రతిదీ ప్రేమ అనేది అనుభవిస్తున్నాను. సో మీరు ఇప్పుడు మీరు పెట్టుకున్నారు కదా, మీ రిస్ట్రిక్షన్స్ మీరు పెట్టుకున్నారు కదా, మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తున్న 3 విషయాలు పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఈ 3 విషయాల్ని ఎలా తిప్పి మారిస్తే మీ లైఫ్ చేంజ్ అవుతుంది అనుకుంటున్నారు? అర్థమైంది కదా సార్? ఇంతకుముందు నేను చెప్పాను కదా, 3 కారణాలు పెట్టుకోండి, 3 అడ్డంకులు మీ లైఫ్లో ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పాను కదా. ఆ 3 అడ్డంకులు ఏమైతే మీ జీవితంలో పరిపూర్ణత వస్తుంది, అబండెన్స్ దేనివల్ల వస్తుంది? మీరు కూర్చున్నారు కదా, అదే ప్లేస్లో నుంచోండి. అందరూ మీ చెప్పలు తీసేసేయండి, బ్యాగ్స్ పక్కన పెట్టండి, మీరు కూర్చోండి, అక్కడే కూర్చోండి. పెద్ద వాళ్ళకి ఏం చెప్పండి, అక్కడే కూర్చొని చెప్పులు తీసేసేయండి, కాళ్ళు కొంచెం భూమి మీద పెట్టండి. చాలా స్లోగా ఆకాశం వైపు మీ తల పెట్టి, నా కాళ్ళు ఉన్నాయి చూడండి, చాలా చిన్నగా, ఎంత కాన్షియస్ స్టెప్ అంటే అంత కాన్షియస్ స్టెప్గా ముందు పక్కన ఉన్న ఇటు రో ఉన్న వాళ్ళైతే పక్కన జరగండి, ఈ మధ్యలో రో వాళ్ళైతే మీరు చైర్స్ని కొంచెం ఇట్లానే జరగండి, అటు పక్కన వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు. చాలా స్లోగా కాన్షియస్గా ఆకాశం పైకెత్తి ఎట్లాంటి మీ జీవితంలో ఉంటే మీ జీవితంలో పరిపూర్ణత వస్తుందో అనుకోండి. కాన్షియస్ 5 minutes వాక్, చాలా పెద్ద వాక్ కాదు, చాలా మెల్లగా అండి, ఏకాగ్రతతో ఎరుకతో కూర్చున్న నడక అనమాట. పెద్దవాళ్ళైనా సరే మెల్లగా కూర్చొని ఆకాశంలో ఇలా చూసి తల పైకెత్తండి. మీ లైఫ్ ఏం కోరుకుంటే మీరు హాయిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, పరిపూర్ణత వస్తుంది. ఆరోగ్యం, మనీ, ఫుడ్, ఎనీథింగ్. మేక్ ఎ విష్. ఓకే, కాన్షియస్గా వాక్ చేయండి చిన్నగా. చిన్న అడుగులు, మీ పాదాలు కదిలిస్తూ ముందుకు చిన్న అడుగులు. కాన్షియస్గా ఆకాశంలో తల పెట్టండి. కింద చీమలు ఉన్నాయా, ఏమున్నా మీ ప్రాబ్లం ఏమీ లేదు, యూనివర్స్ చూసుకుంటుంది మిమ్మల్ని. రైట్ నౌ వాట్ డూ యూ వాంట్? మీకు మీ మనసుకి ఏం అర్థం కాకపోతే మీ మనసుని అడగండి, నాకు ఇప్పుడు ఏం కావాలి, ఏం ఇస్తేనే సంతోషంగా పరిపూర్ణంగా నా జీవితంలో ఉంటాను. మీ మనసుని 10 సార్లు అడగండి, ఏం కాదు మీకు ఏం తెలియకపోతే. స్లోగా ఎరుకతో ఆకాశం చూస్తూ మెల్లగా చిన్న అడుగులు వేస్తూ ఇప్పుడు ఏముంటే మీ జీవితం సంతోషంగా పరిపూర్ణంగా ఉంటుంది. 3 విషయాలు కోరుకోండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్లోగా, ఫాస్ట్గా కాదు, స్లోగా స్టెప్ తీసుకొని మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి నెమ్మదిగా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు మీ స్థలానికి. స్లోగా, ఫాస్ట్గా కాదు, చాలా స్లోగా, మెల్లగా. మీరు నిజంగా అర్హులు అనుకుంటున్నారా? ఇక్కడ ఉన్న అందరూ కూడా అబండెన్స్ ఆఫ్ లవ్ తీసుకోవడానికి, అబండెన్స్ ఆఫ్ వెల్త్ తీసుకోవడానికి, అబండెన్స్ ఆఫ్ హెల్త్ తీసుకోవడానికి, పరిపూర్ణమైన జీవితం అంటే పరిపూర్ణమైన డబ్బు, పరిపూర్ణమైన ఆరోగ్యం, పరిపూర్ణమైన కుటుంబంతో పాటు ప్రేమ, వీటన్నిటిని తీసుకోవడానికి మీరు అర్హులా? ఎస్, గుడ్. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అర్హులు అనుకుంటున్నారు చేయొద్దండి. మీరు ఏదైతే కోరుకున్న కోరికలకి ఎంతమంది అర్హులు అనుకుంటున్నారో చేతెత్తండి. గుడ్, చేతించండి. ప్రతి ఒక్కరం కూడా, ఇక్కడ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరం కూడా, ప్రతి ఒక్కరికి అది అర్హత అనేది ఉంటుంది. దానికి నో కంపారిజన్. మీరు మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ట్రాన్స్జెండర్ అవ్వచ్చు. నేచర్ గివెన్ ద అబండెన్స్. మనుషులం అనేది కంపారిజన్ పెట్టుకున్నాము. సో నేచర్కి ఎట్లాంటి ఇది లేదు. కేవలం మన థాట్స్ క్రియేట్ చేసిన ఆబ్స్టికల్స్ని మనం కాన్షియస్గా ఈ ధ్యానంలో ఏంటిది అంటే, మీకు పక్కనున్న ఆవుల సౌండ్ వినిపించవచ్చు. గుడ్, పర్లేదు. మీరు దానికి డైవర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏ సౌండ్ కనెక్ట్ అయితే ఆ సౌండ్కి కనెక్ట్ అవ్వండి. జనరల్గా మనం మెడిటేషన్ చేసేటప్పుడు మంచి మ్యూజిక్ పెట్టుకుంటాం. ఇప్పుడు మ్యూజిక్కి కాదు, మీ శ్వాస మీద ధ్యాస పెట్టి మీకు వినిపిస్తున్న మ్యూజిక్కి మీరు గట్టిగా కళ్ళు మూసుకుంటే మీ శ్వాసే ఒక మ్యూజిక్ అవుతుంది. పక్కనున్న గాలి ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇస్తుంది మీ చెవులకు. సో ఇలాంటి అవేర్నెస్లో, ఇట్లాంటి కాన్షియస్లో, ఎరుకతో ధ్యానం చేద్దాం. ప్రతిసారి పదే మనం చెప్పుకుందాం. మీ చెయ్యి ఉంది కదా, మీ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, లేదంటే మీ రైట్ హ్యాండ్ ఉంది కదా, మీ హార్ట్ మీద పెట్టుకొని ఇలా, ఐఎమ్ గుడ్ ఎనఫ్ టు రిసీవ్ మనీ. నేను అర్హురాల్ని ప్రేమ పొందడానికి, నేను అర్హురాల్ని నా జీవితం నేను తెచ్చుకోవడానికి, నేను అర్హురాల్ని ఫైనాన్షియల్గా అబండెన్స్గా నా లైఫ్ని నేను లీడ్ చేయడానికి. ఇక్కడ ఎవ్వరూ ఏం చెప్పలేదు. నేను అర్హురాల్ని సంతోషంగా నా భర్తతో, నా కుటుంబంతో హాయిగా ఉండడానికి. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. శ్వాస మీద ధ్యాస. మీ కుటుంబము, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్, వీరెవరి కోసం కాదు, మీకు మీరు చెప్పుకోండి, నేను అర్హురాల్ని, నాకు నేను తీసుకుంటున్న నా డెసిషన్, నా నిర్ణయం. మిమ్మల్ని అడ్డుకుంటున్న విషయాలు, మీ గ్రోత్ని
పెరగకుండా చేస్తున్న విషయాలు. సంతోషంగా మనస్ఫూర్తిగా వాటిని యాక్సెప్ట్ చేయండి, అంగీకరించండి. అవును, ఇన్ని రోజులు ఈ అసంతృప్తికరమైన జీవితం నాలో ఉంది. మీ రిస్ట్రిక్షన్స్, మీ లిమిటేషన్స్, అవును, ఇవన్నీ ఇన్ని రోజులు నాతో పాటు ప్రయాణించాయి, నాకు తోడుగా ఉన్నాయి. చాలా సంవత్సరాల నుండి అవి మీకు తోడుగా నీడగా ఉన్నాయి. మీ అడ్డంకులు, మీ బాధలు, మీ కలచివేతలు అన్నీ. మనస్ఫూర్తిగా అంగీకరించండి మిమ్మల్ని మీకులాగా. అవును, ఇన్ని రోజులు ఇలాంటి కోరికలన్నీ కోరుకుంది నేనే. ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. అవును, ఏం పర్లేదు, నాకు నేను అంగీకరిస్తున్నాను. నా బాధల్ని అంగీకరిస్తున్నాను, నా లిమిటేషన్స్ని నేను అంగీకరిస్తున్నాను. కానీ ఈ రోజు నుండి కేవలం నేను ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. నిజమే, నేను పెద్దగయ్యాను, ఎరుకతో ఉన్నాను, కాన్షియస్గా ఉన్నాను. ఈ రోజు నుంచి ఈ అసంతృప్తికరమైన జీవితం నాకు అవసరం లేదు. పరిపూర్ణ జీవితం. మీరు తీసుకున్న నిర్ణయాలు గట్టిగా మీ మనసులో యూనివర్స్కి చెప్పండి. అవును యూనివర్స్, ఇది నేను తీసుకుంటున్నాను, దీనికి నేను అర్హురాలిని. సంపూర్ణమైన ప్రేమ, వ్యక్తిగతంగా, ఆత్మీయతంగా, కుటుంబపరంగా, స్నేహితులు, బంధువులు అందరి దృష్టిలో నేను అర్హురాలిని ప్రేమ పొందడానికి. మీ హృదయం మీద మీ చేతి పెట్టుకొని గట్టిగా బలంగా చెప్పండి మీకు మీరు, అవును, నేను అర్హురాలిని ప్రేమ పొందడానికి. అవును, నేను అర్హురాలిని ధనవంతురాలను అవ్వడానికి. అబండెన్స్ ఆఫ్ మనీ, డబ్బును స్వీకరించడానికి నేను అర్హురాలిని. మూడు సార్లు గట్టిగా మీ హృదయానికి చెప్పండి, బలంగా చెప్పండి, మీకు మీరు చెప్పండి, నేను అర్హురాలిని ప్రేమ పొందడానికి. నేను అర్హురాలిని మనీ పొందడానికి. నేను అర్హురాలిని సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి. ఐ నీడ్ అబండెన్స్ ఆఫ్ హెల్త్.
నేను అర్హురాలిని నా జీవితంలో అన్ని సదుపాయాలు పొందడానికి. నేను అర్హురాలిని. అవకాశాలు పొందడానికి నా జీవితంలో. ఐ లవ్ మై సెల్ఫ్ జస్ట్ ద వే ఐ యామ్. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నేను ఏ విధంగా నేను ఉన్నాను నేను అంగీకరిస్తున్నాను. నన్ను నేను. మీ హృదయానికి పదే 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 చెప్పండి. ఐ లవ్ మై సెల్ఫ్ జస్ట్ ద వే ఐ యామ్. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నేను ఏ విధంగా అయితే ఉన్నానో ఆ విధంగా నన్ను నేను ప్రేమిస్తున్నాను. మీ రెండు చేతులను ఆకాశం వైపు చాపండి. ఐఎమ్ గుడ్ ఎనఫ్ టు రిసీవ్ ఆల్ ద ఎనర్జీ ఫ్రమ్ ద యూనివర్స్. పరిపూర్ణం, అబండెన్స్ నా లైఫ్లోకి తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. యూనివర్స్ నుంచి తీసుకోవడానికి, పొందడానికి నేను నా రెండు చేతుల్ని చాస్తున్నాను. యూనివర్స్ నుంచి వచ్చే అంత ఎనర్జీని, యూనివర్స్ నుంచి వస్తున్న అంత ఎనర్జీని, అంత అబండెన్స్ని స్వీకరించండి. పరిపూర్ణంగా స్వీకరించండి. ఎలాంటి డౌట్ అవసరం లేదు. మీరు సంపూర్ణంగా, పరిపూర్ణంగా అర్హులు ప్రతిదీ మీ జీవితంలో పొందడానికి. ఆ రెండు చేతులను తీసుకొని మీ హృదయం మీద పెట్టుకోండి. ఆ ఎనర్జీని, ఆ ప్రేమను, అబండెన్స్ ఆఫ్ మనీ, అబండెన్స్ ఆఫ్ ఎనర్జీ, అబండెన్స్ ఆఫ్ హెల్త్, అబండెన్స్ ఆఫ్ ఆపర్చునిటీస్, abundance of wealth. Now everything is there within you. మీ లోపటే అంత శక్తి ఉంది. ఆ శక్తికి చెప్పండి, ఐఎమ్ గుడ్ ఎనఫ్. నేను అర్హురాలిని. పదే పదే చెప్పండి. I'm good enough to receive everything in my life. నేను అర్హురాల్ని. ప్రతిదీ నా జీవితంలో దొరికే ఇక మీద కలిగే ప్రతి దానికి నేను అర్హురాలిని. నేను తీసుకుంటాను. అలాగే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. నిశ్శబ్దంగా హాయిగా కళ్ళు మూసుకొని నిశ్శబ్దం చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. నిశ్శబ్దం ఎన్నో దిక్కులేని సమయాల్లో దిక్కు చూపిస్తుంది, మీకు దారి చూపిస్తుంది. కేవలం శ్వాస మీద ధ్యాస, నిశ్శబ్దంగా హాయిగా ఉంది.
Concentrate on your breath. Concentrate on your breath. Whenever you are ready, come back to your bodies. మీరు ఎప్పుడు స్థిమితంగా వెనక్కి రాగలుగుతారో మీ శరీరానికి మీ సమయం తీసుకొని వెనక్కి రండి. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్లోగా మీ అరచేతులను చూస్తూ సంతోషంగా మనస్ఫూర్తిమైన మీ మంచి నవ్వుతో కళ్ళు తెరవండి. బ్యూటిఫుల్ స్మైల్. You are having a beautiful smile. You deserve a very good smile. మనస్ఫూర్తిగా నవ్వుకుందాం. ఇప్పుడు లిమిటేషన్ వద్దు, నవ్వడంలో కూడా హాయిగా నవ్వుకుందాం. సో ఒక్కసారి అందరం లేచి నిలబడి యూనివర్స్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తాం. చప్పట్లు తర్వాత ఒక్కసారి ఆకాశం వైపు చూడండి. టెంట్ ఉంది మనకు అడ్డు, పర్లేదు, మన చేతులు పైన చూస్తున్నాయి. థ్యాంక్ యూ యూనివర్స్. అట్లాగే రెండు చేతులు పెట్టుకొని మీ మనస్సులో మీ గురువులకు, మీ తల్లిదండ్రులకు, మీ జీవితంలో మీరు ఎవరికెవరికి గ్రాటిట్యూడ్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇవ్వండి. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞత తెలపండి. మీ ఫ్రెండ్స్, మీ బెస్ట్ ఎనిమీ, తన వల్లే ఒక గుణపాఠం నేర్చుకొని మీ ఇంత పెద్దగా అవ్వచ్చు. మీ చుట్టాలు, మీ ఇంటి పక్కన వాళ్ళు, మీ గురువులు, ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలపండి. ఇప్పుడు మనస్ఫూర్తిగా మన గురువైన పత్రి చేసేకి ఇది ఫ్రెండ్స్ కూర్చుందాం. సో అబండెన్స్ అనేది అంటే ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న మీ రిస్ట్రిక్షన్స్ని సో మీరు తీసేసుకున్నారు. ఈరోజు మీకు కావాల్సిన అబండెన్స్ని కూడా మీరు కోరుకున్నారు. మీరు ఏదైతే కోరుకున్నారో దానికి ఒక 2 నిమిషాలు ప్రతిరోజు పాటు ఇంత సమయాన్ని కేటాయించండి. సపోజ్ నేను సన్నగా అవ్వాలనుకున్నాను, యూనివర్స్ని అడిగాను. యూనివర్స్ని అదొక్కటే అడిగితే సరిపోదు కదా. నా శరీరాన్ని నేను సన్నగా అవ్వాలనుకున్నప్పుడు నేను దానికి కొంచెం టైం ఇవ్వాలి. ఒక చిన్న ఎక్సర్సైజో లేకపోతే ఫుడ్ తగ్గించడం, ఇది ఒకటి యాక్టివిటీ చేయాలి.
దానికి సంబంధించింది. సో అట్లాగే మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో దాని గురించి అట్లీస్ట్ 30 సెకండ్లు దానికి టైం ఇవ్వండి. ప్రతిరోజు పడుకునే ముందు, మీరు బెడ్ మీద పడుకునే ముందు మెడిటేషన్ చేస్తే వాళ్ళు చేస్తారు. ఒక్కొక్కసారి అలసిపోయి నిద్రపోతారు. ఎవరి కన్యాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. ఒక్కొక్కసారి పడుకున్న తర్వాత సడన్గా నిద్రలో మెలకు వస్తుంది, ఈరోజు మెడిటేషన్ చేయలేదు కదా, అప్పుడు అట్లాగే కళ్ళు మూసుకొని యోగా నిద్ర చేస్తాం చాలాసార్లు. సో అలా పడుకునే ముందు ప్రతిరోజు మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకున్నారో, ఎటువంటి అబండెన్స్ కావాలని మీరు కోరుకున్నారో రోజు ఒకసారి తలుచుకొని పడుకోండి. పడుకునే ముందు బిఫోర్ గోయింగ్ టు బెడ్ అది తలుచుకొని పడుకోండి. ఓకే, మనం ఇప్పుడు అంటే రిస్ట్రిక్షన్స్ లేకుండా అబండెన్స్ని మన లైఫ్లో ఎట్లా తీసుకోవాలో, ఎట్లా అడగాలో మనం యూనివర్స్ని అడిగాం. ఓకే, కానీ మన జీవితంలో చాలాసార్లు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, సపోజ్ ఈ అక్క నుంచి తిట్టింది, ఇప్పుడు వచ్చి నార్మల్గా అడిగింది జరుగు అని, నాకు అది బాధగా అనిపించింది, ఏడ్చాను. ఆ ఆంటీ వచ్చారు, ఆంటీ వచ్చి ఏందమ్మా ఇక్కడ కూర్చొని ఉన్నావు అంది. ఆ మంది ఒకటే మాట, ఏందమ్మా ఇక్కడ కూర్చున్నావు అంది. అయినా ఏడ్చాను. నేను అర్థమవుతుందా? అంటే ఈ సందర్భంలో నేను ఏడవడం అనేది కామన్, కానీ దాని ప్యాటర్నే డిఫరెంట్గా ఉంది. అంటే అది వస్తున్న దారి డిఫరెంట్, కానీ నేను ఏడవడం మాత్రం కామనే. పక్కింటామని తిట్టిందని ఏడ్చాను, మా ఇంట్లో వాళ్ళు తిట్టారని ఏడ్చాను. ఏడవడం అనేది కామన్. మీ లైఫ్లో కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది, మీరు బాధపడే ప్యాటర్న్. ఒకసారి స్కూల్లో టీచర్ మార్క్స్ తక్కువ వచ్చిందని మీ చిన్నప్పటి నుండి, ఇప్పుడు కాదు, లేకపోతే మీ ఇంటి పక్కన మీ మమ్మీ చూడు అమ్మాయిని చూడు, అమ్మాయి జుట్టు చూసి నేర్చుకో, ఆ అమ్మాయి ముగ్గు చూసి నేర్చుకో, ఇలాంటి కంపారిజన్ చేసినప్పుడు కావచ్చు. మీ ఫాదర్ అబ్బాయి అంటే రేపు వాడు ఇంటికి సంపాదించేవాడు, మీ పిల్లలకి మీరు సంపాదిస్తేనే మీరు ఉంటుంది, ఇట్లా చెప్పినప్పుడు కావచ్చు. స్కూల్లో మీ టీచర్ చూడు ఈ హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుందో అని చెప్పినప్పుడు కావచ్చు. ఇలా మీ జీవితంలో ఈ బాధలు ఉంటాయి కదా, ఇవి ఎక్కడో సందర్భంలో స్టార్ట్ అయి ఉంటాయి మీ చైల్డ్హుడ్లో. అంటే ఇప్పుడు మీరు ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు కదా, ఈ రిస్ట్రిక్షన్స్కి మూల కారణం ఏంటిది అంటే మనమే, మన చిన్నతనంలో మనకు జరిగిన విషయాలు. చిన్న విషయమే కావచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక గ్లాస్ పగిలిపోయిందనుకో, గ్లాస్ పగిలిపోయింది అడిగి బ్లడ్ వస్తుందా, ఇది సెకండరీ. అంత బంగారం లాంటి గ్లాస్ పగలగొట్టావు, అదెంత తెలుసా, 500 రూపాయలు గ్లాస్ పగలగొట్టావు. అంటే నీ గ్లాస్కి ఇస్తున్నంత ఇంపార్టెన్స్ మనం మనిషికి ఇవ్వడం లేదు. ఓకే, అప్పుడు స్టార్ట్ అయింది కూడా కావచ్చు ఈ ప్యాటర్న్. అంటే అమ్మో నా దగ్గర మనీ లేదు, మనీ చాలా వాల్యుబుల్, అక్కడే స్టార్ట్ అవ్వచ్చు. లేదు చిన్నగా ఉన్నప్పుడు మీ స్కూల్లో మీ కంపాస్ బాక్స్, లేకపోతే మీ కలర్ఫుల్ ఫ్రాక్, మీ కలర్ఫుల్ డ్రెస్ షర్ట్ చూసి అదిగో వాళ్ళు చూడు ఎంత బాగుందో, చాలా బాగుంది. సో నీకు తెలియకుండా నీ మైండ్లో అది పడిపోయచ్చు. చాలా వాల్యుబుల్, చాలా అంటే చాలా అది ఖరీదైనది. ఎవరికో పట్టు చీర చూసినప్పుడు బాధ అనిపిస్తుంది, అమ్మ ఎంత బాగా కుట్టించుకుందో, నేను కూడా కుట్టించుకుంటే బాగుండేది అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు ఎందుకులే దానికి అంత ఖర్చు పెట్టడం, అవసరం లేదులే అని దాన్ని దాటివేస్తూ ఉంటాం. చిన్న చిన్న విషయాలు మనల్ని ఇప్పుడు మనం ఏదైతే రిస్ట్రిక్షన్స్ అనుకున్నామో అవి చాలా చిన్న విషయాలు, కానీ లోతుగా వెళ్ళినప్పుడు ఇది ఎక్కడైతే స్టార్ట్ అయిందో, ఈ ప్యాటర్న్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అవి చాలా డిఫరెంట్గా స్టార్ట్ అయినాయి. మనకు తెలియకుండానే మన మైండ్లో పడిపోయినాయి చాలా చిన్న విషయాలు. సపోజ్ నీ దగ్గర ఒక బ్లూ పెన్ ఉంది, నువ్వు ఒక బ్లాక్ కలర్ పెన్ తీసుకోవాలనుకున్నావు చిన్న ఉన్నప్పుడు. మేబీ ఆ రోజు మీ ఫాదర్ చెప్పుండొచ్చు, నీ దగ్గర బ్లూ ఉంది కదా బ్లాక్ ఎందుకు తీసుకుంటున్నావు అని. నీ మైండ్లో ఇప్పుడు కూడా ఆ వస్తువు ఉంది కదా, ఇంకొక వస్తువు ఎందుకు అనే థాట్ పడిపోయి ఉండొచ్చు, అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు. సో బంగారం అనేది కూడా, బంగారం ఏముందిలే, బంగారం కంటే మనుషులు ముఖ్యం
అనే థాట్ చిన్నతనంలో స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఈవెన్ దో సొసైటీలో అంత బాగా ఇది చేస్తున్నా కూడా, నీ దగ్గర డబ్బులు ఉన్నా కూడా నాకు ఇప్పుడు అవసరమా, తర్వాత తీసుకుందాంలే, నెక్స్ట్ పిల్ల పెళ్ళికి చూసుకుందాం, ఆ ఫంక్షన్కి చూసుకుందాం, ఈ ఫంక్షన్కి చూసుకుందాం అని పోస్ట్పోన్మెంట్ అవ్వయి ఉండొచ్చు. అదే బాయ్స్ అయితే, జెంట్స్ అయితే మీరు ఎండ్ చేసుకునేది ఇప్పుడు ఏదైతే మీ అనుకున్న రిస్ట్రిక్షన్స్, మీ చిన్నగా ఉన్నప్పుడు కాలేజ్లో చక్కగా చదివి ఎడవండ్రా, ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేయండి, ఈ జాబ్ ఉంటుంది కదా, ఈ జాబ్ ఇంత వస్తుంది, ఇది వస్తే మీకు జాలే మీ మొహాలకి, అప్పుడే పడిపోయి ఉండొచ్చు మీ లైఫ్లో. సో మీ లైఫ్లో ఇప్పుడు ఏదైతే రిస్ట్రిక్షన్స్ మీరు అనుకుంటున్నారో, మనసులో మీరు ఏదైతే అనుకున్నారో, ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ మీకు తెలియకుండా మీ చిన్నతనం నుండి పడిపోయాయి. సో ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాం మనము, హ్యాపీగా ఉండాలి, అబండెన్స్ని ఫుల్ఫిల్ చేయాలని. కానీ ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత దీనికి రూట్ కాజ్ కూడా మనకు ముఖ్యమే, ఎక్కడ స్టార్ట్ అయింది ఈ ప్యాటర్న్ అనేది. సో ఈ రోజు నుంచి మీరు ఏదైనా వస్తువు తీసుకునేటప్పుడు, ఇది నాకు ఎందుకులే, వేడి అన్నమే తినాలనుకున్నాను అనుకోండి, వద్దులే మా హస్బెండ్కి పెడతాను, ఇది నాకెందుకు, మార్నింగ్ అన్నముందుగా నేను తినేస్తాను. ఆ హస్బెండ్ ఉన్నాను అనుకోండి, అయ్యో పిల్లలకి తీసుకెళ్దాం, నేనేముందులే కొత్త షర్ట్ రేపైనా తీసుకుంటాను, రేపు మా పెద్దోడు బర్త్డే వస్తుంది కదా వాడికి షర్ట్ తీసుకుందాం. సో ఈ పోస్ట్పోన్మెంట్స్ అన్నీ ఆపేయండి మీ లైఫ్లో. యు ఆర్ గుడ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు అర్హులు, మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోవడానికి, మీ చీర మంచిగా ఉండడానికి. సో మనందరికీ కూడా ఒక అవగాహన ఉంది. ఇప్పుడు ఖర్చు వేరు, దుబారా ఖర్చు వేరు. రోజు నేను అర్హురాలనే కదా అని చెప్పి వెళ్ళి 10,000 రూపాయలు చీర కొనుక్కోబెట్టారనుకోండి, మన శాలరీ కాదు, అప్పులు వస్తాయి. మనకు తెలుసు, అది తెలియని వాళ్ళకైతే ఇది కావచ్చు, మనందరికీ కూడా తెలుసు. ఎరుకతోటి ఉన్నాం కాబట్టి మీరు దేనికి అర్హులు. మీరు తినే ఫుడ్ ఉంది కదా, వేడిగా మీరు తినేటప్పుడు కొంచెం పెట్టుకోండి, అవును నేను అర్హురాలనే, నేను గుడ్ షర్ట్ తీసుకుంటున్నాను ఫంక్షన్కి, పర్లేదు నా దగ్గర పాత షర్ట్ ఉన్నా పర్లేదు, నా దగ్గర ఇప్పుడు మనీ ఉంది, ఈ షర్ట్ నేను తీసుకొని వేసుకుంటాను. మీరు అర్హులే, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కటి తీసుకోవడానికి. చెప్పులే అనుకోండి, నాకు ఈ చెప్పులు ఏముందిలే, మా వాడికి స్కూల్ షూ తీసుకుందాము, నేను ఈ చెప్పులు ఆపేసుకుందామని అవే పాత చెప్పులు వేసుకొని తిరుగుతూనే ఉంటాం. మనం అర్హులమే. మన చెప్పులు మనకి, మన కాళ్ళకి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవసరం, మనల్ని మనం చిన్న సాటిస్ఫై చేసుకోవడానికి చిన్న థింగ్స్ అవసరం. సో మీరు అర్హులని పదే మీరు చెప్పుకోండి. ఐఎమ్ గుడ్ ఎనఫ్ టు రిసీవ్ మనీ. అవును నేను అర్హురాలని, నాకు డబ్బులు కావాలి, నేను పని చేస్తున్నాను, నాకు కావాలి, నా శ్రమ ఇస్తున్నాను, నా టైంని ఇస్తున్నాను. సో మీరు మీ హస్బెండ్ని అడిగేటప్పుడు, అవును నేను అర్హురాలని, ఈ మంత్ అంతా నేను నా కోసం కనీసం నేను ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుకోలేదు, నేను ఇప్పుడు ఖర్చు పెట్టుకుంటాను. మీరు కూడా ఐఎమ్ గుడ్ ఎనఫ్ టు రిసీవ్ లవ్ ఫ్రమ్ మై వైఫ్. అవును మేము అర్హులమే, మేము బయటకు వెళ్ళేసి వచ్చాము, లేదు ఈ సమయం ఉంటుంది కదా పిల్లల్ని పెంచే విషయంలో కావచ్చు, ఇలాంటి సమయంలో మీకు ఎక్కడికో షిరిడీకి వెళ్ళాలని ఉంది, లేకపోతే ఎక్కడో బద్రీనాథ్, కేదార్నాథ్, లేకపోతే మన బెంగళూరు పిరమిడ్కు వెళ్ళాలని ఉంది, అది చూద్దాంలే, మనీ ఉన్నప్పుడు చూద్దాంలే, ఇట్లా పోస్ట్ మంత్స్ పెట్టుకోకండి. ఈరోజు లైఫ్ ఈరోజే ఎంజాయ్ చేయండి. మీ పిల్లలకి స్ట్రాంగ్గా చెప్పండి, అవును నేను ఇప్పటివరకు కష్టపడ్డాను, ఈ మంత్ వచ్చే పెన్షన్ డబ్బులు నేను వాడుకుంటాను. సో ప్రతిదీ కూడా మీరు ప్రాక్టికల్గా మీరు ముందుకు తీసుకెళ్ళేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి, పదే మీరు చెప్పుకోండి, నేను అర్హురాలిని. సో ఇంకొకటి అంటే మనమంతా గ్రూప్ కాన్షియస్లో ఎవ్రీ సండే ఇక్కడ గ్యాదర్ అవుతున్నాం. సో ఒక సండే మనకు కుదరచ్చు, కుదరకపోవచ్చు, మనం సర్ది చెప్పుకుంటాం, అవును నాకు చాలా పని ఉంది. ఎంత పని ఉంది? మార్నింగ్ లేచి యాక్చువల్గా 10 లోపు చేయొచ్చు పని మొత్తం, 2కి హ్యాపీ 1 o'clock లంచ్ చేసుకొని 2కి రావచ్చు. కానీ మనల్ని మనం సమర్థించుకోవడానికి మనం చెప్పుకొని సాకులు, ఇది నార్మల్గా చెప్తున్నాను, ప్రతిదీ అనమాట. మీ జీవితంలో అట్లాంటి పోస్ట్పోన్స్ పెట్టుకోకండి. ఇంకొకటి గ్రూప్ కాన్షియస్లో ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది అంటే, నేను కోరుకుంటున్నప్పుడు ఒక థాట్ నేను రిలీజ్ చేసినప్పుడు యూనివర్స్కి, నా ఒక్క థాటే ఉంటుంది, నా ఒక్కదాని ఎనర్జీ ఉంటుంది. బట్ 10 మంది వచ్చి కూర్చున్నప్పుడు 10 మంది ఎనర్జీ నీకు పైన ఉంటుంది. 10 మంది ఎనర్జీ పైన ఉన్నప్పుడు నువ్వు ఒక థాట్, సపోజ్ నేను ఈ రోజు నుండి ఒక బలహీనతను తీసేసుకోవాలనుకుని చెప్పినావు అనుకో,
యూనివర్స్ వింటుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే టైంకి మీరు షేర్ చేసుకుంటారు గ్రూప్ కాన్షియస్లో ఎంత లాభమో. మీరు ఇక్కడికి రావాలని నేను చెప్పడం లేదు. ఈవెన్ జూమ్ కాల్స్ మా గ్రూప్స్లో అనమాట మెడిటేషన్ ఎవరికో తెలియదు అని చెప్పి మేము 108 days పెట్టుకున్నాం. ఎవ్రీడే మార్నింగ్ అట్లీస్ట్ వాళ్ళతో 10 minutes మెడిటేషన్ చేయించాలి అని. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకున్నాం. బికాస్ అసలు వాళ్ళకి మెడిటేషన్ అంటే ఏంటిదో కూడా తెలియదు. యాంగర్ రిలీజ్ అని, కాన్షియస్నెస్, డిఫరెంట్ టాపిక్స్ తీసుకొని చెప్పాము. మేము మా జర్నీ స్టార్ట్ అయిన రోజు మా లైఫ్లో ఇది తీసేయాలనుకుంటున్నాం అని చెప్పి నెక్స్ట్ 101 daysకి అది మళ్ళీ మేము చెప్పాం. చాలామంది మాతో పాటు చెప్పారు, మేము ఆ రోజు గ్రూప్లో ఇది తీసేస్తున్నామని చెప్పాం కదా, ఇది తీసేసాము, హ్యాపీగా ఉంటున్నామని. అది గ్రూప్ కాన్షియస్ ఇంపార్టెన్స్. సో మీరు 10 మంది కూడి ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు ఈ స్థలంలో ఉండే ఎనర్జీస్ కూడా ఆ శక్తిని ఇస్తాయి చాలా. మీ హెల్త్ వైజ్ కావచ్చు, ఫైనాన్షియల్ వైజ్ కావచ్చు, మీ పర్సనల్ లైఫ్ కూడా. డబ్బులు ఉండి లేకపోతే టైం ఉండి పర్సనల్ లైఫ్ బాగాలేకపోయినా కూడా వేస్టే. సో ప్రతిదీ గ్రూప్ కాన్షియస్లోకి వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అంటే లేట్గా జాయిన్ అయిన వాళ్ళ కోసం కూడా చెప్తున్నాము, మనల్ని ఆపేస్తున్న రిస్ట్రిక్షన్స్ చూపిస్తాము. దాన్ని వదిలేసి మన లైఫ్లో మనం అబండెన్స్ని ఎట్లా తీసుకోవాలనుకున్నది చూస్తాం. ఈరోజు ఇంకొకటి చూడబోయేది, మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఈరోజు మనలో ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ, మంచి క్వాలిటీ ఉంటుంది. డిఫరెంట్ క్వాలిటీ. సపోజ్ ఇక్కడ ఎవరున్నారు? చిన్న, నీ ఫేవరెట్ ఏంటి నాన్న? నిన్నే నువ్వు ఏది బాగా చేస్తావు? డ్రాయింగా, గేమ్సా? డ్రాయింగ్. సూపర్ నాన్న, కూర్చో. ఇట్లాంటి చిన్నగా ఉన్నప్పుడు మనం కూడా స్కూల్లో చక్కగా పాటలు పాడేవాళ్ళం, హాయిగా ఖోఖో ఆడేవాళ్ళం. ఇప్పుడు అదే మనం డ్రాయింగ్ ఏమంటే ఏం చేస్తాంలే, ఇప్పుడు దానివల్ల అవసరం ఏముంది? సో అంటే పిల్లలుగా ఉన్నప్పుడు మన దాంట్లో చాలా క్రియేటివిటీ ఉంది. ఒకరి మీద జోక్ వేయడం కావచ్చు, ఒకరిని నవ్వించడం కావచ్చు, ఒక పని చేయడం కావచ్చు. డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి మనలో. ప్రతి ఒక్కరిలో కూడా డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి. మనం పెద్దగా అవుతుండేసరికి మనం తీసుకున్నాం కదా ఈ రిస్ట్రిక్షన్స్ వల్ల ఆ క్వాలిటీని డిగ్రేడ్ చేసుకుంటూ వచ్చాం. సపోజ్ నేను చాలా బాగా మాట్లాడతాను అనుకోండి, ఎవరితోటైనా కూడా 5 minutes, చాలా అంటే చాలా 5 minutes అనమాట, అది నేను మాట్లాడగలుగుతాను. కానీ దీన్ని నేను చిన్నగా ఉన్నప్పుడు ఎంత బాగుండేదాన్నో పెద్దగా అయిన తర్వాత ఒక టైంలో నేను మర్చిపోయాను. ఎందుకంటే నేను పెట్టిన రిస్ట్రిక్షన్. అమ్మో హస్బెండ్ ఏమనుకుంటారు, అమ్మో మమ్మీ ఏమనుకుంటుంది, అమ్మో పక్క వాళ్ళు ఏమనుకుంటారు, అయిపోయింది. సో అట్లా డిగ్రేడ్ చేసుకుంటూ వచ్చాను. మీ లైఫ్లో కూడా ఒక క్వాలిటీ, మీరు రిస్ట్రిక్ట్ చేసుకున్న క్వాలిటీ ఏంటి? ఒకసారి మీరు ఎంత ముసలి వాళ్ళైనా ఉండొచ్చు, అది మీలో ఉంటుంది ఆ క్వాలిటీ. చక్కగా మాట్లాడతారు, చక్కగా పాడతారు, చక్కగా కథలు చెప్తారు, ఒక క్వాలిటీ ఉంటుంది. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ ఫర్ 1 minute, ఎగ్జాక్ట్లీ 1 minute. మీ ఇన్నర్ని అడగండి, మీ మనసును అడగండి. మీకు ఆన్సర్ దొరకకపోతే పదే అడగండి. రిపీట్ క్వశ్చన్ చేయండి. నాలో ఉన్న క్వాలిటీ ఏంటి? నాలో ఏ క్వాలిటీని నేను అణిచివేస్తూ వచ్చాను? మీకు గుర్తు రాకపోతే మీ మనసును అడగండి, మీ ఇన్నర్ కోర్ మీకు ఆన్సర్ ఇస్తుంది. ఈ ప్రశ్నను పదే నిశ్శబ్దంతో కూడిన ఈ సమయంలో మీ హృదయాన్ని ప్రశ్నించండి.
మళ్ళీ ప్రశ్నించండి మీ హృదయాన్ని స్లోగా. ఏ క్వాలిటీని మీరు అణిచివేశారు? ఏ టాలెంట్ని మీరు అణిచివేశారు? ఆఖరి 30 సెకండ్లు. ఏ క్వాలిటీని మీరు అణిచివేశారు? Slowly open your eyes. అందరికీ ఆన్సర్ వచ్చిందండి. మీ టాలెంట్ని మీరు ఏం అణిచివేశారు? షేర్ చేసుకోండి. మీరు ఏం షేర్ చేసుకుంటే డెఫినెట్గా గుర్తుపెట్టుకొని అది మీకు వస్తుంది. నోరు తెరిచి అడిగితేనే అమ్మాయిని అన్నం పెడుతుంది. యూనివర్స్ అయినా అంతే. ఎవరైనా షేర్ చేసుకుంటారా అండి? మీరు ఏం మంచి వేసుకున్నారో, మీ గుడ్ క్వాలిటీ కావచ్చు, మీ గుడ్ టాలెంట్ కావచ్చు, ఎవరైనా సరే. తగ్గించేసేసారు. నేను సంగీతం నేర్చుకున్నా, పాటలు పాడాలని చూస్తున్నాను, అది తగ్గించేసాను. అది మీ సంగీతం సింగింగ్ క్వాలిటీ. ఎవరు ఇక్కడ చేయట్లేదు, చెప్పండి సార్. వరకు మిమిక్రీ బాగా చేసేవాడిని మేడం, డిగ్రీ వరకు. ఆ తర్వాత కాలేజీ లెక్చరర్ అయ్యాను అనమాట. అక్కడ స్టూడెంట్స్ అందరూ దాన్ని క్రిటిసైజ్ చేస్తారేమో, వాళ్ళు నవ్వుతారని చెప్పేసి ఆ టాలెంట్ని ఆపేస్తాను అన్నమాట, మిమిక్రీ అనే టాలెంట్. అది కనిపించింది. ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా? చెప్పండి. యాక్టింగ్ గుడ్. ఇంకా ఎవరైనా? మ్యూజిక్ మేడం. మ్యూజిక్ ఓకే. అంటే పాటలు మాడడం, వినడం. ఇన్స్ట్రుమెంటల్ మేడం. ఇన్స్ట్రుమెంట్ నేర్చుకునే వదిలేసాను. ఓకే సార్. మీరు సార్? సోషల్ యాక్టివిటీస్లో బాగా ఎంటర్ అయ్యేవాడిని. 17, 20, 25, 30 సంవత్సరాల వరకు. ఆ తర్వాత పబ్లిక్లో స్పందన తగ్గిపోయింది. ఇదే డిజాస్టర్స్ జరిగినప్పుడు కడప ఎంటర్ అయిపోయి అక్కడ హెల్పింగ్ నేచర్తో వెళ్ళేవాళ్ళు. తర్వాత పబ్లిక్ నుంచి అది తగ్గిపోయింది. అది నేను కూడా ఒంటరి వాడిని అయిపోయింది. అది ఓకే ఫ్రెండ్స్, మీరందరూ కూడా కొందరు షేర్ చేసుకున్నారు, కొందరు షేర్ చేసుకోలేదు. కానీ మీ మనస్సాక్షి అయితే మీకు చెప్తుంది మీరు ఏ క్వాలిటీని అణిచివేసుకున్నారు. మీ మనస్సాక్షి మీకు ఆన్సర్ ఇస్తుంది. ఎంత మంచి టాలెంట్ని మీరు తొక్కిపడేశారు. సో టాలెంట్కి, ఏజ్కి, సొసైటీకి సంబంధం లేదు.
ఒక్కొక్క విధంగా ఇప్పుడు మీరు పెరిగిన ఇప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి ఒక్కొక్కటి మీ ఎక్స్ప్లోరింగ్ అనేది ఉండాలి. సపోజ్ ఇక్కడ మనమే ఉన్నాం, హాయిగా ఈజీగా ఒక 100 మంది అవుతున్నాం, మనమే అందరం కూర్చొని ఒకరోజు స్పాంటేనియస్గా చిన్న స్టేజ్ కూడా అవసరం లేదు, ఒక శాకాహారం గురించి ఒక డ్రామా వేయచ్చు ఇక్కడ. ఓకే, ఎవ్వరూ అవసరం లేదు, మనకి ఇక్కడ స్పందన ఉంది అనుకోండి. మనమే అందరం న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ తింటున్నాం, కానీ మన ఇంట్లో అట్లీస్ట్ కొంచెం స్థలం ఉంది. స్థలం లేకపోతే బిల్డింగ్ పైన టెర్రస్ గార్డెనింగ్ చేయొచ్చు, నార్మల్గా న్యాచురల్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. మన ఇంటి ముందే జస్ట్ గార్డెన్, ఫ్యామిలీ గార్డెన్, ఒక చిన్న గార్డెన్ మెయింటైన్ చేయొచ్చు. సో మనకనేవి మన చుట్టుపక్కల చాలా రిసోర్సెస్ ఉన్నాయి మన టాలెంట్స్ని చూపించడానికి, ఒక అవగాహన తెప్పించడానికి కావచ్చు మన టాలెంట్, లేకపోతే వేరే పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి కావచ్చు, లేకపోతే మనం మెడిటేషన్ క్లాసెస్లో ఉన్నాయి వీటికే కావచ్చు. ప్రతి దానికి కూడా మన టాలెంట్ అనేది ఇప్పటికీ ఉపయోగపడుతుంది. సో మనకి అంటే మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటుంది కేవలం మన థాట్స్నే కాదు, మనల్ని మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం, మన టాలెంట్స్ని మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం, మన క్రియేటివిటీని మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం. మనం అనుకోవచ్చు మాకు ఇంత వయసు అయిపోయింది, ఇప్పుడు మేము క్రియేటివిటీ పెంచుకొని ఏం చేయాలి, బయటకు కూడా వెళ్ళలేము అని. చాలా చేయొచ్చు ఇంట్లోనే కూర్చొని. ఏమీ చేయని వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే హ్యాపీగా గార్డెన్ని మెయింటైన్ చేయండి చాలు. న్యాచురల్ గార్డెన్ ఉంటుంది, కిచెన్ గార్డెన్ని మెయింటైన్ చేయండి, అది చాలు. మన ఫ్యామిలీకి మంచి ఫుడ్ ఇస్తున్నాము. సో ఇంతకంటే గొప్ప మనం ఏం చేయలేముగా. ఏం చేయలేను, నాకేం తెలీదు అనుకున్నప్పుడు కూడా ఇది కూడా చేయొచ్చు. సో మనం చేయడానికి చాలా ఉన్నాయి, కానీ మనమే రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఇప్పుడు అది ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు అది తెలుసుకొని ఏం చేస్తాను, ఇప్పుడు అది గుర్తు తెచ్చుకొని బాధపడాలా, ఇవి కాదు. జస్ట్ మీలో మీరు అణిచివేసుకున్న మీ క్రియేటివిటీని, మీ టాలెంట్ని, ఏదైతే క్వాలిటీ ఉందో, ఏదైతే గుడ్ క్వాలిటీ ఉందో, గుడ్ టాలెంట్ ఉందో అది తిరిగి ఆహ్వానించండి. ఇది జస్ట్ గైడెడ్ మెడిటేషన్. చిన్న చిన్న మెడిటేషన్స్ ఎందుకు చేపిస్తున్నాను అంటే అన్నీ కలిపి ఒకటే మెడిటేషన్ చేయించామనుకోండి మన మైండ్లో చాలా థాట్స్ వస్తాయి. మనకు చాలా షార్ప్ బ్రెయిన్ కదా, ఇంటికి వెళ్ళిపోతాం, స్నాక్స్కి వెళ్ళిపోతాం, దారికి వెళ్ళిపోతాం, నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి కూడా వెళ్ళిపోతాం. అందుకని చిన్న చిన్న గైడెడ్ మెడిటేషన్స్ అన్నమాట. ఇవి అందరినీ నిద్రపోనివ్వకుండా అప్పటికప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చేస్తాయి. మెడిటేషన్ మీ కెరియర్లో మీకు ఇచ్చిన మిరాకిల్స్ ఏం జరిగింది చెప్పండి. పైనుంచి వచ్చిన మాస్టర్స్ వల్ల లేదు, మీరు ఏం తీసుకున్నారు, ఏం సందేశం మీరు ఏం జరిగింది అసలు? షూర్ సార్, ఇందాక కొంచెం షేర్ చేశాను. నేను చెప్తున్నాను కదా, బేసిక్గా అంటే నా లైఫ్లో నేను ఏ విధంగా నేను డిగ్రేడ్ చేసుకున్నాను అంటే, నా పేరు రజని, స్కూల్లో అందరూ రాజీ పొట్టి అని పిలిచేవాళ్ళనమాట. నన్ను నేను అసహించుకునేదాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పొట్టిగా ఉంటాను, ఇంకా బక్కగా ఉంటాను. ఇదేం జుట్టురా బాబు, పొడుగు జుట్టు ఉంటుంది, జడ వేసుకోవడం రాదు, హాస్టల్లో జడ వేసుకోవడం రాదు. రజని అంటే చీకటి తెలుగులో అర్థం. ఓకే, నా లైఫ్ మీనింగ్, పర్పస్ ఆఫ్ లైఫ్ నాకు ఏమీ లేదు అని చెప్పి నేను ఒక 20 to 25 టైమ్స్ సూసైడ్ చేసుకున్నాను. అన్ని విధాలుగా అసలు ట్రై చేయలేని వే అంటూ ఏం లేదు, ఇంక్లూడింగ్ గన్నేరు పువ్వు, ఇంక్లూడింగ్ గాజు పెంకులు. సో కృష్ణా జిల్లాలో నాకు ఫస్ట్ కేసు అనమాట, గాజు పెంకులు మింగి సూసైడ్ చేసుకున్న కేసు. సో చాలా టాలెంటెడ్, దానికి ఉపయోగించాను. అంటే నన్ను నేను ఈ విధంగా ఇన్ని విధాలుగా రిస్ట్రిక్ట్ చేసుకున్నాను, ఇన్ని విధాలుగా నన్ను నేను అంటే అసహించుకున్నాను. మెడిటేషన్ అనేది నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను, నాకు తెలీదు, కానీ నా లైఫ్లో చాలా డౌట్స్ ఉన్నాయి. నాకు సోల్స్ కనిపించేవి అనమాట, అంటే శరీరాన్ని వదిలిపెట్టిన వాళ్ళు కనిపించేవాళ్ళు. అది కనిపిస్తే భ్రమ అవుతుంది, కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ లైఫ్ స్టోరీ చెప్పేవాళ్ళు. నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో అడిగినప్పుడు అది వాళ్ళు చెప్పేవాళ్ళు. నేను సైకలాజికల్గా కూడా డిస్టర్బ్ అయిపోయాను. కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో ఫస్ట్ పేషెంట్ని, అంటే ఈ అమ్మాయికి మానసికమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయని మసీద్లో తాడు కట్టించారు.
చర్చ్లో ఆయిల్ ఇచ్చారు. రోజు పూసుకొని పడుకోమ్మా, కొంచెం ఇట్లాంటి థాట్స్ అన్నీ పోతాయి, కొంచెం నార్మల్ మనిషిలాగా ఉంటావు అని. దీనికి తోడు మళ్ళీ నా తొక్కలో ప్రాక్టికాలిటీ, నేను బైబిల్ని తప్ప ఇంకొకటి నమ్మను. చాలా రిస్ట్రిక్టెడ్గా ఉండేదాన్ని. రోజు ఆకాశం వైపు చూసి నేను చిన్నప్పుడు విన్నాను, దేవుడు వస్తాడు, దేవదూతలతోటి వస్తాడు, నువ్వు అంటే కాన్షియస్గా లేవు అనుకో, దేవుడు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడు అంటే తీసుకెళ్ళడం అనేది నా మైండ్లో ఉండిపోయింది, బైబిల్ వర్స్. సో స్ట్రాంగ్గా గట్టిగా నమ్మేదాన్ని ఇంకా దాన్ని. ఇంకొక ఆలోచన లేదు. ఇన్ని రిస్ట్రిక్షన్స్లో నేను క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అక్కడికి వెళ్ళినప్పుడు అప్పటికి పత్రిజీ సార్ని భయంకరంగా తిట్టేదాన్ని. ఎందుకంటే అంటే పత్రిజీ సార్ అంటే ఈ బాబాలు వీళ్ళంతా దొంగ సాములు, వీళ్ళు చేసేదానికంటే చేసి సచ్చేది తక్కువ, చెప్పి సచ్చేది ఎక్కువ అని ఫీల్ అయ్యేదాన్ని. పిరమిడ్ మాస్టర్ అని పొరపాటున నా చెవులో పడ్డారు అనుకో, చచ్చిపోయారు వాళ్ళు ఆ చేతిలో. అట్లా బిహేవ్ చేసేదాన్ని చాలా. సో ఫస్ట్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి ఎంటర్ అయినప్పుడు పత్రిజీ సార్ పెద్ద విగ్రహం ఉంటుంది అక్కడ ఆర్చ్ దగ్గర. అబ్బా ఫస్ట్ చూసి ఎంకమ్మ పోయి గడ్డం ఉన్న ఆయన ప్లేస్లోకి వచ్చిందా. అందులోనూ నేను మా నాన్నని ఎట్లా తీసుకెళ్ళాను అంటే, ఇది ఒక కోర్స్, ఇంటర్నేషనల్ కోర్స్, అఫ్కోర్స్ సోల్ కోచింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కోర్స్ అని చెప్పి తీసుకెళ్ళాను. హాస్టల్ ఆ 10 days ఉంది కదా, జాయిన్ చేయించడానికి ఆయన వచ్చాడు. ఆయనకు డౌట్, యూనివర్సిటీ అంటే అబ్బాయిలు కూడా ఉంటారు కదా, ఎట్లా ఉంటుంది ఏంటి అని. పత్రిజీ సార్ చూసిన తర్వాత స్టార్ట్ అయింది నా డౌటింగ్. లోపలికి వెళ్ళిన తర్వాత న్యూటన్ సార్, లక్ష్మీ మ్యామ్ అందరు ప్రతి ఒక్కరు హగ్ చేసుకొని కాలు మొక్కుతున్నారు. అసలు నాకు అసహ్యం పుట్టే యాక్ట్ అది. అసలు ఒక మనిషి కాలు ఇంకొక మనిషి ఎందుకు ముట్టుకోవాలి, అంత అవసరం ఏంటి. ఒక 2 days ఉన్నాను. 3rd day రోజు న్యూటన్ సార్కి వెళ్ళి చెప్పాను, సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు గ్రేట్ అంటున్నారు, తోపు అంటున్నారు, నాకు మాత్రం అట్లా అనిపించట్లేదు, నా హృదయం అంగీకరించట్లేదు సార్. మీరు చెప్తున్నారు ఆస్ట్రల్ ట్రావెల్ అంటున్నారు, నేచర్కి కనెక్ట్ అవ్వండి అంటున్నారు, నేను ఎప్పుడో ఇవి స్కూల్లో చేశాను, ఇప్పుడు ఎందుకు చేయాలి, కొత్తగా నేను ఇక్కడ ఏం నేర్చుకుంటున్నానో అని క్వశ్చన్ చేస్తాను ఆయన్ని. ఆయన కూర్చోబెట్టుకొని, అమ్మా నాకు ఇది ఇష్టం లేదు, ఎవరు కూడా ఇష్టం లేదు, సో నాకు కాళ్ళు మొక్కడం అంటే ఇష్టం ఉండదు. ప్రతి ఒక్క మనిషిలో ఒక ఇన్నర్ గురువు ఉంటాడు, ఆ గురువు ఇంకొక గురువుని మొక్కడానికి ఒప్పుకోడు. సో నువ్వు మంచి కాన్షియస్లో ఉన్నావు, వీళ్ళందరికీ నేను బేసిక్స్ నుంచి నేర్పిస్తున్నాను, నువ్వు ఆల్రెడీ బేసిక్స్ అన్నీ అయిపోయింది, సో నువ్వు ఎందుకు వరీ అవుతున్నావని చెప్పారు. ఓకే ఫైన్ సార్, నేను అంతవరకు ఓకే.